ప్రైజ్లాటండి. అందరూ బాగున్నారా? ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు, సమాధానం, శాంతి మీకు కలగాలని మరి సిస్టర్ ప్రార్థిస్తున్నారు. మరి దినము శ్రమలు ఎవరికి కలుగుతాయంటే దేవుని యందు భయభక్తులు కలిగి రక్షించబడిన వారికే శ్రమలు కలుగుతాయి. ఆ శ్రమల్లో నుండి, ఆ శోధనలో నుండి, వేదనలో నుండి, బాధల్లో నుండి, వ్యాధుల్లో నుండి మనలను మరి పైకి లేవనెత్తేవాడు ఆయనే. మరి యోగు చూడండి, యథార్థవంతుడు, ఆయనలో ఎలాంటి పాపం లేదు. ఎన్ని శోధనలు అనుభవించినప్పటికీ దేవుని దూషించలేదు, దేవుణ్ణి పట్టుకుని ఉన్నాడు. భార్య శోధిస్తుంది, నువ్వు ఆ దేవుడిని విడిచిపెట్టి నువ్వు మరి చచ్చిపోవచ్చు కదా అని శోధిస్తుంది. భార్య ద్వారా వచ్చే శోధన నుండి కూడా ఆయన మరి మరి ఓడిపోలేదు. కానీ మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు నువ్వు మాట్లాడుతున్నావని భార్యని ఎదిరించి మరి దేవుణ్ణి పట్టుకుని ఉన్నాడు. కాబట్టి ఆ శోధనలో కూడా దేవుణ్ణి స్తుతించి ప్రార్థించాడు. కాబట్టి యోబు రెండంతల ఆశీర్వాదాలు పొందుకున్నాడు. తన స్నేహితులు ఏదో ఆదరణ ఇస్తారని అనుకున్నాడు. మరి స్నేహితులు కూడా వచ్చి నీవు ఏదో పాపం చేస్తున్నావో అందుకే వ్యాధులు నీకు వచ్చాయి, బాధలు వచ్చాయని ఫ్రెండ్స్ కూడా, స్నేహితులు కూడా శోధించారు. మరి నన్ను కూడా మరి మనుషులను నమ్ముకునేట కంటే, నరులను నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. ఏ నరుడు, ఏ మనుషుడు మనకు మేలు చేయరు. మనం అన్నీ ఉన్నప్పుడు అందరూ ప్రేమిస్తారు, అందరూ స్నేహం చేస్తారు, అందరూ బంధువులే. మనకే వ్యాధులు, బాధలు వచ్చి మన దగ్గర డబ్బు లేనప్పుడు మరి అందరూ విడనాడతాడు. కానీ నేను నిన్ను విడువను, ఎడబాయను. నిన్ను నీళ్ళలో నడిచినప్పుడు నిన్ను మునిగిపోనివను, అగ్నిలో నడిచినప్పుడు నిన్ను కాలిపోనివనని పరిశుద్ధాత్మ దేవుడు మొరపెడుతున్నాడు. అదే శ్రమలకు భయపడకము, నువ్వు శ్రమలకు భయపడొద్దు, నీకు నేను తోడయ్యున్నాను అంటున్నాడు. శ్రమలు సహించుట ధన్యతని యాకోబు మరి పత్రిక 1వ అధ్యాయంలో శోధనలు జయించిన వాడు ధన్యుడు, వాడు జీవ కిరీటము పొందునని సెలవిస్తుంది. ఎవరికైనా శ్రమలు సంభవించినా, మనకు శ్రమలు వచ్చినప్పుడు, వ్యాధి కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, శత్రువుల నుండి మనకు కీడు కలిగినప్పుడు, మనము మోకరించి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, మనుషులను మారుస్తుంది. నువ్వు స్తుతించినప్పుడు నీ స్థితినే మార్చేస్తుంది దేవుడు. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు మనం చేయవలసింది ప్రార్థనే. మరి ప్రాణాపాయము వచ్చినను మరి మనకు ప్రాణాపాయం వచ్చినప్పటికీ మన ప్రాణాన్ని ప్రేమించుకోకూడదు. కానీ మనం ప్రాణాన్ని ప్రేమించుకుంటే దేవుని యొక్క ఆధిక్యతను మనం పోగొట్టుకున్న వారముగా ఉంటాము. మరి అంతేకాదు, లోకంలో మనకి శ్రమ కలుగుతుంది. ఎందుకనగా అలాంటప్పుడు కూడా ధైర్యం కలిగి మరి ధైర్యం తెచ్చుకొని మరి నువ్వు లోకమును జయించాలి. ఎందుకంటే నేను కూడా లోకాన్ని జయించాను, నేను కూడా మరి అనేక మందికి మేలు చేసి వారి ద్వారా